అనగా ఓ చిట్టినాయుడు గారు, ఆ చిట్టినాయుడు గారికి 7 అన్నదమ్ములు. ఇక తలా ఓ దిక్కు పంచుకున్నారు. ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు, కొండల రెడ్డి గుట్టల కొండల మీద పడ్డాడు, జగదీష్ రెడ్డికి సడన్గా 1000 కోట్లు వచ్చినాయి, ఆయన 1000 కోట్ల పెట్టుబడి పెడతారట తెలంగాణలో. ఇంకో బామ్మరిదికి 1337 కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్లోనే ఇచ్చిండు. ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు నేను అడుగుతా ఉన్నా, రంగారెడ్డి జిల్లా బిడ్డలు కానీ మేడ్చల్ బిడ్డలు కానీ నేను అడుగుతా ఉన్నా, ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది? డమాల్ అయిందా? తెలుసు. రంగారెడ్డి జిల్లా వాళ్ళకి, మేడ్చల్ జిల్లా వాళ్ళకి, హైదరాబాద్ చుట్టూనే జిల్లాల వాళ్ళకి తెలుసు. ఎందుకు డమాల్ అంటున్నది ఒక్కడే ఒక కారణం, ఈ ముఖ్యమంత్రి ఈయన చేస్తున్న ఘాతకాలు, ఈయన కుటుంబ సభ్యులు చేస్తున్న సెటిల్మెంట్లు, భూ దందాలు, బిల్డర్లను బెదిరించుడు, హైడ్రా పేరు మీద వసూళ్లు, ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఏం సంబరపడుతున్నట్టే, నాకు ఒక బుగ్గకారు దొరికింది, పైన రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు, ఇప్పటికి 22 సార్లు వేయొచ్చిండండి ఢిల్లీకి. ఈయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే 9-10 నెలల్లో 22 సార్లు ఎక్కే విమానం దిగే విమానం, చేసింది మాత్రం ఏం లేదు. గట్లున్నది కథ. ఒక్క కొత్త పథకం లేదు, పెన్షన్ పెంచింది లేదు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపలనే చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచిండు. మరి ఈయనకు 10 నెలలు అయింది, నీకెందుకో పెంచేస్తలేదు, నీకెందుకో ఇచ్చిన మాట యాదికి లేదు. 100 రోజుల్లో చేస్తా అన్నాడా లేదా? 100 రోజులు అన్నాడా? మరి చేస్తున్నాడా? చేస్తలేడు. అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మనకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు, ఎమ్మెల్యే వేయండి కావచ్చు, గెలిపించిన కార్పొరేటర్లు కూడా కొంతమంది జంపు కావచ్చు, మీకు బాధ ఉండొచ్చు, కొంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎలక్షన్లు వస్తాయి, మళ్ళా అల్టిమేట్గా ప్రజల తీర్పే శిరోధార్యం ప్రజాస్వామ్యంలో. అవి కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, అదేవిధంగా శేర్లింగంపల్లి ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా వస్తుంది, మమ్మాటికి వస్తుంది. మీ దానిలోకెళ్ళే కొత్త వాళ్ళు ఎవరు రారు, మీ దానిలోకెళ్ళే ఒకరు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కార్పొరేటర్లు కూడా 10 మందిని, చాకుల్లాంటి కార్యకర్తలను, చాకుల్లాంటి నాయకులను, పోయినోళ్ళ జాగాలు కూడా 10 మందిని తప్పకుండా కొత్త కార్పొరేటర్లను చేసే జిమ్మెదారి కూడా పార్టీదే, మేమందరం కూడా తీసుకుంటాం. ఇప్పుడే అక్క చెప్పింది, సబిత అక్క చెప్పింది, కృష్ణారావు గారు చెప్పినారు, మిగతా సోదరులు కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం మీకు ఒకటే మాటిస్తా ఉన్నాం. శేర్లింగంపల్లిలో ఇంకొకడ హైదరాబాద్లో ఎక్కడ మీకు కష్టం వచ్చినా, ఎక్కడ మీకు ఇబ్బంది వచ్చినా క్షణాల మీద, ఎందుకంటే అందరం హైదరాబాద్లో ఉంటాం, క్షణాల మీద మీ దగ్గరికి ఉరికొస్తాం. తప్పకుండా అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత మాది. అది హైడ్రా బాధ కావచ్చు, ఇంకో బాధ కావచ్చు, ఏ బాధ ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో ఉరికొస్తాం. కొత్త కమిటీలు కూడా వేసుకుందాం, కొత్త డివిజన్ కమిటీలు వేసుకుందాం. కొత్తగా పార్టీ నిర్మాణం కూడా పోయినోళ్ళు పోయినరు, ఉన్నోళ్ళతో మంచిగా పకడ్బందీగా నిర్మాణం చేసుకుందాం. కానీ కొంతమంది పంపుతున్నారు, ఇప్పుడే కృష్ణనే చెప్తున్నాడు, తప్పు చేసినామన్నా మేము, ఇలా పోయి బేకార్ అయిపోయింది కథ, మేము కూడా వస్తాం, జర మమ్మల్ని కూడా క్షమించండి, చేర్చుకోవడానికి కొంతమంది పంపుతున్నారని చెప్పిండు. చూద్దాం, వాళ్ళు నిజంగానే బుద్ధిమంతులు, ఎవరైనా బుద్ధిమంతులు ఉంటే చూద్దాం. ఇక బుద్ధిహీనులు, పనికిరానోడు, మనకు ప్రజల ఆల్రెడీ ఖర్చు అయిపోయింది అని అనుకుంటే ఇడిచిపెడదాం. కానీ ఒకటి మాత్రం పక్కా,